అందరికీ నమస్కారం. జూన్ మాసంలో జన్మించిన వారు త్వరగా ప్రేమలో పడతారా? వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అవి చూద్దాం. మనం ఆంగ్ల సంవత్సరంలో చూసినట్టయితే అప్పుడే 6వ నెలలోకి వచ్చేసాము. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము రిపీట్. జూన్ మాసంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఈ మాసంలో ఏరువాక పున్నమి, అలాగే గాడెద్దులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పౌర్ణమి వేడుకలు చేస్తారు. అలాగే వీటన్నిటి సంగతి పక్కన పెడితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన నెల తేదీని బట్టి తనకు సంబంధించి అనేక లక్షణాలు రహస్యాలను తెలుసుకోవచ్చు. వారు పుట్టిన నక్షత్రం కానీ, గ్రహాలు కానీ, రాసుల ఆధారంగా కానీ సానుకూల ప్రతికూల ఫలితాలను మనం అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో పుట్టిన వాళ్ళ స్వభావం, భవిష్యత్తు ఎలా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వెనుకడిగే వేయరన్నమాట వీళ్ళు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీళ్ళ స్వభావము చాలా నిరాడంబరంగా ఉంటుంది. దయ, వినయపూర్వకమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఏదైనా అవసరమైతే ఎప్పుడు వెనుకాడకుండా సహాయం చేస్తారు. స్నేహపూర్వకమైనటువంటి స్వభావం, అందరినీ కలుపుకుపోతారు. అందుకే వీళ్ళందరినీ ఆకట్టుకుంటారు. ఊహాత్మకంగా ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వాళ్ళు మనసులో ఎన్నో రకాల ఉత్తేజకరమైనటువంటి ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. వీళ్ళు పగటి కళలు కూడా కంటూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఊహల్లో తేలిపోతూ ఉంటారు. భావోద్వేగాలను అస్సలు నియంత్రించుకోలేరు. మరి జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు అనమాట. చాలా సందర్భాల్లో సరదాగా ఉంటారు, నవ్వుతూ జోకులు వేస్తూ ఉంటారు. సడన్గా వాళ్ళు ఆకస్మికంగా కోపం వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా అంటే భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించాలి. లైఫ్ లైన్ చూసినట్టయితే, లవ్ లైన్ చూసినట్టయితే జూన్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా త్వరగా ప్రేమలో పడతారు. తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరిని మోసం చేయకూడదనే ధోరణిలో ఉంటారు. అదే వీళ్ళ ప్రత్యేకత. అంతేకాదు జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా రొమాంటిక్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్నేహపూర్వకంగా ఉంటారు. జూన్ మాసంలో జన్మించిన వ్యక్తులు కళల పట్ల ఎక్కువ ఆసక్తి, డ్యాన్స్, సాంగ్స్, స్పోర్ట్స్ ఇట్లా అత్యంత ఎక్కువ ప్రతిభను కనబరుస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ మాట తీరులో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. తమ సంభాషణలతో అందరినీ సంతోషపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సక్సెస్ సాధిస్తారు. మరి జూన్ మాసంలో పుట్టిన వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు. ఎప్పుడూ చాలా చురుగ్గా ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ప్రతి విషయాన్ని సంపూర్ణంగా నమ్మిన తర్వాతే ఆచరణలో పెడుతూ ఉంటారు. మరి నలుగురిలో కూడా ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేటువంటి స్వభావం కూడా వీళ్ళకు ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క అభిరుచులు, అలవాట్ల వలన జూన్ మాసంలో పుట్టిన వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. మరి మీలో ఎవరైనా జూన్ మాసంలో పుట్టారా? కింద కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జూన్ మాసంలో ధనురాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనురాశి అనగానే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక ఏ, యో, బా, బి, బు, దా, ఫా, డా, బే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. ధనురాశి వారికి ఎక్కువగా విపరీతమైనటువంటి అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. వృత్తిపరమైన దృక్కోణంలో చూస్తే గతంలో కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రచార అవకాశాలు ఎక్కువగా ఉండడం ద్వారా కొంత లాభపడతారు, అవకాశాలను అందుకుంటారు. అయితే పరిస్థితిలో ఉత్తమ ఎంపికలను మీరు చేసుకోవడం ద్వారా మీరు సమస్యల నుంచి మెల్లగా బయటపడగలుగుతారు. అయితే విద్యార్థులకు ఇది మంచి కాలం అని చెప్పొచ్చు. ఏకాగ్రత పెరుగుతుంది, అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ అధ్యయనాల్లో లోతుగా పరిశోధించేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. అయితే ఎంత ఎక్కువ చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో కుటుంబ జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. కుజగ్రహం యొక్క మొదటి వారం ఫలితం వలన తల్లి, తండ్రి శారీరక ఆరోగ్యము సమస్యగా మారుతుంది. దానివల్ల మీరు సమయము, డబ్బు కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరిపైన ఇది ఎక్కువగా ప్రభావం ఉంటుంది.
అది జీవిత భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం ఉండదు, మీ మధ్య దూరం అనేది పెరుగుతుంది. అయితే కుటుంబ సభ్యులందరూ కలిసి మాత్రం సినిమా, షికారు ఇలాంటి వాటికి కొంచెం సమయాన్ని వెచ్చిస్తారు. అయితే మీతో ఇతర కార్యకలాపాల్లో మాత్రం సజావుగానే సాగుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ నెలలో అనేక రకాల ఫలితాలు అనుభవిస్తారు. ఈ సమయంలో ఖర్చులు త్వరగా పెరుగుతాయి, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఎంత ప్రయత్నించినా కూడా డబ్బుని నిల్వ చేయలేకపోతారు. అయితే జూన్ నెల మీకు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా తెస్తుందని చెప్పచ్చు. ఈ సమయంలో అంటువ్యాధులు నివారించడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసాధారణమైనటువంటి రక్తపోటు ఇబ్బంది పెడుతుంది. అలాగే కోర్టు కేసులు కొలిక్కి రావడం, దాని ద్వారా విపరీతంగా లాభాన్ని పొందడం అనేది జరుగుతుంది. మీరు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి గవర్నమెంట్ నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా ఈ సమయంలో మీకు అందడానికి ఆస్కారం ఉంది. సడన్గా మీ జీవితంలో ఒక మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అనుకోకుండా ఎక్కడి నుంచో మీకు డబ్బు అనేది అందుతుంది. దగ్గర వారి సహకారంతో అనేక రకాల విలువైనటువంటి వస్తువుని కొనుగోలు చేయగలుగుతారు. మంచి మంచి నిర్ణయాలను తీసుకొని మీ అభివృద్ధిని పెంపొందించుకోగలుగుతారు. మరి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనడం, తిప్పడం, విహారయాత్రలు చేయడం జరుగుతుంది. అలాగే మీరు మీ రాశి వారు చక్కటి ఫలితాలు పొందడానికి బృహస్పతి మంత్రాన్ని, ఓం నమో బృహస్పతి నమః అనే మంత్రాన్ని జపించడం, లేదా గురు మంత్రాన్ని మీరు జపం చేయించుకోవడం, అలాగే గురువుకి పసుపు రంగు మిఠాయిని, పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించడం ద్వారా, అలాగే మెంతులు కిలోంబావు గురువు గారికి దానం చేయడం ద్వారా మరింత ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. శుభం. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జూన్ మాసంలో మిథున రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక వే, ఓ, కా, కి, కు, కే, కో, హా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీ వృత్తిలో మీ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు, చక్కటి ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థుల విషయానికి వస్తే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. మీ కృషికి తగినటువంటి ఫలితం మీకు లభిస్తుంది. 29వ తేదీ వరకు కూడా 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శుక్రుడు 11వ ఇంట్లో ఉండడం, 5వ ఇంటికి పూర్తి 7వ అంశాన్ని ఇవ్వడం ద్వారా ఈ అధ్యయనానికి ప్రాధాన్యత ఇవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పచ్చు. మీ దృష్టి చదువులపైన ఉంటుంది, జ్ఞానాన్ని గ్రహించేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. విదేశాల్లో చదువుతున్నట్లయితే బాగా రాణించగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకోవాలనుకుంటే మంచి అడ్మిషన్లు లభించడం కానీ, వీసాలు సమయానికి రావడం కానీ అన్ని రకాలుగా కూడా విజయవంతం అవుతుందని చెప్పచ్చు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారు విహారయాత్రల కోసం వీసాలు సకాలంలో లభిస్తాయి. అన్ని రకాలుగా గౌరవం లభిస్తుంది. ఆహ్లాదకరంగా మీ సమయాన్ని గడపగలుగుతారు. కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. మీరు ఒకరినొకరు ప్రేమగా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే ప్రేమిస్తున్నట్టయితే వారితో మీరు ఎక్కువ సమయాన్ని గడపడం, బయటికి వెళ్ళడం, షాపింగ్ చేయడం, కలిసి సినిమాలు చూడడం ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. ఈ ప్రేమ పైన పెద్దలకు అనుమతి లభించడంతో పాటు ఆశీర్వాదం లభిస్తుంది. వివాహం వరకు దారితీస్తుంది. పిల్లల వివాహ సంబంధాలు కుదురవడం, పెళ్ళిళ్ళు జరగడం జరుగుతుంది. విలువైనటువంటి వస్తువులను, గృహోపకరణ వస్తువుల్ని, బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి పొరపచ్చాలన్నీ కూడా సమసిపోయి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం వివాహిత సంబంధమైనటువంటి సమస్యలు మరింత బలంగా పటిష్టమవడానికి కారణమవుతుంది. పెద్దల ఆశీర్వాదం మీకు ముఖ్యంగా లభిస్తుంది. మీరు ఇంకా వివాహితులైతే కనుక ఎవరైనా కలుసుకుని వివాహం గురించి చర్చించడం ప్రారంభించండి. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక స్థితిలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి, ఎక్కువగా ఖర్చు ఉంటుంది. అలాగే అన్నీ కూడా అవసరమైన ఖర్చులు అయినప్పటికీ కొంత ఆచితూచి మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు, రక్తపోటు, రక్త కలుషితాలను అనుభవిస్తారు. ఈ సమయంలో అసౌకర్యం అనేది కలుగుతుంది. కీళ్ళ నొప్పులు, నరాలకు సంబంధించినటువంటి నొప్పులు ఎక్కువ అవుతాయి. అలాగే ఈ సమయంలో వ్యాయామం పైన దృష్టి పెట్టండి. ప్రాణాయామము, యోగా వంటి వాటి వల్ల మీకు ఉపకారం లభిస్తుంది. అలాగే విలువైనటువంటి వస్తువు చేజారడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో ఏదైనా గొడవ రావడం కానీ, తలెత్తడం కానీ జరుగుతుంది. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి విషయాన్ని పట్టించుకొని వాళ్ళకు కొంచెం సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ రాశి వారు శనిదేవుడికి నీలి పుష్పాలని సమర్పించడం కానీ, నువ్వుల నుండి అభిషేకం చేయడం కానీ,
అలాగే గురువులకి నలుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం కానీ, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం కానీ, ఇలాంటివి చేయడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ శుభం.